చెప్పి ఏంట అరే శ్రీను గారు మెల్లగాపా రామకృష్ణ భాగంగా యాంటీ డ్రగ్స్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి వైస్ చైర్మన్ గారికి, అమ్ముబాయి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహు గారికి, మా కౌన్సిలర్లందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, వివిధ సంఘాల నుంచి విచ్చేసిన వారందరికీ, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే యాంటీ డ్రగ్స్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందో మన తాండూరు పట్టణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, మన పిల్లలు ఎక్కడ పోతుర్రు, మన పిల్లల భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుంది అనేది ఒకటి తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల లోపల మన పిల్లలు డ్రగ్స్ కు అలవాటైతే లేనిపోని పిల్లలు అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు చాలా మంది పిల్లలు. అలాంటివి జరగకుండా ఎక్కడైతే అలాంటి కార్యక్రమాలు జరుగుతాయో మన పోలీసు సిబ్బంది వారికి ప్రతి ఒక్కరూ చెప్పాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, నిన్నేదైతే జరిగిన సంఘటన ఉందో ఆ సంఘటనకు తాండూరు ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం ఏదైతే ప్రజల లోపల ఎన్నుకొని తీసుకోబడిన వ్యక్తి ఇలాంటి కార్యక్రమం చేస్తే మన ప్రజలు ఎలా రాబోయే రోజుల్లో ప్రజలు ఎలా ఇబ్బంది పడాల్సింది ఉంటుందనే ఒక భయభ్రాంతులతోని మన తాండూరు ప్రజలు గురవుతున్నారు. అలాంటి సంఘటనలు ఇక ముందు జరగకుండా ప్రతి ఒక్కరూ వివిధ సంఘాల వారికి విజ్ఞప్తి, స్కూల్ వాళ్ళకి, పాఠశాల యాజమాన్యానికి, మన కౌన్సిలర్లకి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, రాబోయే రోజుల్లోపల మనము మన పిల్లల్ని కాపాడుకోవాలి. తాండూరు ఒక బ్రాండ్. తాండూరుని ఒక కందిపప్పు కానివ్వండి, నాపరాతి బండలకు బ్రాండ్ ఉండే, ఇప్పుడు అలాంటి తాండూరుని ఒక డ్రగ్స్ విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే గుర్తింపు కాబడింది. కాబట్టి అలాంటి డ్రగ్స్ నుంచి మన తాండూరుని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికీ ప్రభుత్వం చాలా డ్రగ్స్ విషయంలో సీరియస్ గా ఉంది. ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది ప్రభుత్వం. అలాంటిది ఇక్కడ మన తాండూరు లోపల కూడా మనోహరెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు ఇస్తున్నారు ఆఫీసర్స్ కి. అలాంటి మన తాండూరుని కాపాడుకొని
బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ఒకటే విజ్ఞప్తి, పిల్లలకు క్రీడల విషయంలో ఎంకరేజ్మెంట్ చేయండి. పిల్లలకి మనం ఎలాంటి తల్లిదండ్రులు పిల్లలకు టైం ఇచ్చి వాళ్ళకి మనము నచ్చజెప్పి ఏదైనా బయటికి తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఒక రోజు టైం ఇచ్చి గడిపే విధంగా తల్లిదండ్రులు గుర్తించాలని చెప్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు తాండూరు పట్టణంలో నో టు డ్రగ్స్ ఇది ఎందుకు చేస్తున్నామో అందరికి ఇప్పటికీ అర్థమైంది. యువతను తప్పుదారి పట్టించి మనము మార్గదర్శకంలో ఉండే వాళ్ళమే మనం తప్పు చేస్తే యువత ఇంకా చెడిపోయి వాళ్ళను మనం మార్గదర్శకాలుగా ఉండాలి, కానీ మనమే అలవాటు చేసుకుంటే చేసిన కర్మ ఎప్పుడు కూడా 2023లో అదే ఫామ్ హౌస్ లో బీజేపీ బిఎల్ సంతోష్ గారిని వాళ్ళందరినీ కూడా బదనాం చేసిర్రు. ఆ కర్మ ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. అది కాబట్టి మనం చేసే తప్పులు మన పిల్లల మీద తాండూరులో ఇంతవరకు ఇట్లాంటి అలవాట్లే లేకుండే తాండూరుని మొత్తం డ్రగ్స్ కి అలవాటు చేసి గంజాయికి అలవాటు చేసి ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారో అందరికి తెలుసు. కాబట్టి పిల్లలందరూ కూడా ఆదర్శవంతులైన వివేకానందుడు, భగత్ సింగ్ వీళ్ళని తీసుకోవాలి, కానీ ఇలాంటి వాళ్ళని కాదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మంచి అలవాట్లు చేసుకోవాలి. దాన్ని ఇలాంటి డ్రగ్స్ గాని గంజా గాని మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై అనే కార్యక్రమాన్ని తీసుకున్న ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఒక 2 సూచనలు మా తరఫున చేయదలుచుకున్నాము. ఏంటంటే చాలా మంది డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు, కానీ దాని నుంచి విత్డ్రా ఎలా చేయాలనేది ఒక సిస్టమ్ అనేది లేదు మన దగ్గర. ప్రతి జిల్లా స్థాయిలో మినిమం గా మాక్సిమం గా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక డి అడిక్షన్ సెంటర్ అనేది ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యకు, ఎందుకంటే చాలా మందికి బయటకు వద్దామంటే ఎట్లా వద్దాం, దీన్ని పేరెంట్స్ కి ఎక్కడ తీసుకుపోదాం, ఎలా ట్రీట్మెంట్ చేద్దాం అనేది కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీ లెవెల్లో జిల్లా లెవెల్లో ఒక డి అడిక్షన్ సెంటర్ పెట్టినప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలకు మనం పరిష్కారం వెతకగలం. ఎవరైతే అలవాటు అయినరో అలవాటుని మాన్పించాలంటే ఖచ్చితంగా వాళ్ళకి మెడికల్ హెల్ప్ డి అడిక్షన్ సెంటర్ అనేది మనకు చాలా తక్కువ ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. అందులో హైదరాబాద్ ఒక 2 ప్లేస్లో ఉన్నాయి. డి అడిక్షన్ సెంటర్స్ అనేవి ఎక్కువ పెంచడం వల్లనే ఈ సమస్య పరిష్కరించగలుగుతాం. కాబట్టి ప్రభుత్వానికి మా యొక్క వినతి ఏంటంటే సాధ్యమైనంత వరకు మినిమం కాన్స్టిట్యూన్సీకి ఒక డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి ఇలాంటి వాటిలో యువతకు బయటికి రావడానికి ప్రయత్నం చేసే వాళ్లకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. మున్సిపల్ చైర్పర్సన్ గారికి ఈ డ్రగ్స్ నివారణ పేరుతో ఏదైతే ర్యాలీ చేసిండ్రో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను, నమస్కారం తెలియజేస్తాను. మరి ఈ సమావేశానికి వచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా వైస్ చైర్పర్సన్ గారికి, మరియు వారి తోటి కౌన్సిలర్లకు, మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, మిగతా పెద్దలందరికీ పేరు పేరున, మిగతా స్కూల్స్ మేనేజ్మెంట్ వాళ్ళకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే తీసుకున్నారో చాలా గొప్ప కార్యక్రమం. ఇది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది, ఇప్పటిది కాదు ఇది నిజంగా. ఎందుకంటే తెలంగాణ వస్తే ఇవన్నీ పోతాయనుకున్నారు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పాలకులు దీన్ని పెంచి పోషించారు. గత పాలకులు 10 ఏళ్ల లోపల మరి ఈ రాష్ట్రాన్ని ఒక డ్రగ్స్ రాష్ట్రంగా ఈరోజు పరిపాలన సాగించారు. ఇమీడియట్ గా పోవాలంటే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా కింది స్థాయి నుంచి మనం ఏదైతే ఆకాంక్షించినామో తెలంగాణ వస్తే ఇవన్నీ ఉండయని చెప్పేసి ఏదైతే ఆకాంక్షించినామో ఆకాంక్ష విరుద్ధంగా ఆ రోజు పాలకులు చేశారు. మరి కేటీఆర్ గారు కానివ్వండి, మరి అదే వారసత్వంగా కింది నాయకులు, మరి ఈ రోజు డ్రగ్స్ తో పట్టుబడ్డ నాయకులు, మరి ప్రజలకు ఏ సందేశం ఇస్తారు నాయకత్వం ఉండి? మరి అలాంటి నాయకులు ఈ రోజు పాలకులుగా ఉండడం అనేది మనకు దురదృష్టము. అందుకే ప్రజలు సరైన గుణపడని చెప్పిండ్రు. ఖచ్చితంగా వాళ్ళను బొందబెట్టాల్సిందే. కేసీఆర్ గారు అంటుండే 100 అడుగులు బొందబెట్టాల్సిందే. ప్రజలు ఖచ్చితంగా ఆయన 100 అడుగులు కాదు 1000 అడుగులు బొందబెట్టిండ్రు. ఖచ్చితంగా అసలు వ్యక్తుల్ని ఈ రోజు మనమందరం చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది. యువతను నిర్వహణ చేస్తే, యువతను ఉపాధి అవకాశాలు అడగకుండా, వీళ్ళకి డ్రగ్స్ అలవాటు చేస్తే వాళ్ళు ఏవి అడగకుండా మత్తులో ఉండడానికే ఇవన్నీ పాలకులు చేసిన కుట్రనే. కాబట్టి దయచేసి మీరందరూ అర్థం చేసుకుని తెలంగాణ ఆకాంక్ష ఏ విధంగా ఆ రోజు తెలంగాణ కోసం ఏ విధంగా అయితే మనం పోరాటం చేసినామో ఆ వైపుగా యువత మేల్కోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. ప్రజాపాలనలో భాగంగా ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ తెలంగాణ ప్రభుత్వం రోజు ఒక కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మన ఎమ్మెల్యే గారు తాండూరు ప్రజలను అవేర్నెస్ చేయాలి. చెత్త పైన రోజు ఒక కార్యక్రమం, ఒక రోజు చెత్త పైన, ఈ రోజు యాంటీ డ్రగ్
అంటే మత్తు పదార్థాలకు యువకులు బానిసలవుతా ఉన్నారు. వాటి అన్నిటినీ యువకుల నుంచి దూరం చేసినప్పుడే మన స్వచ్ఛ తెలంగాణ గాని, స్వచ్ఛ భారత్ గాని, స్వచ్ఛ తాండూర్ గాని ఏర్పడుతుంది అని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు చాలా శ్రద్ధతో మన తాండూర్ పైన ఎంత శ్రద్ధ ఉంది అంటే తాండూర్ ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, వివిధ పార్టీలకు ఇక్కడ సహకరిస్తున్న తాండూర్ పుర ప్రముఖులందరికీ కూడా మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు తాండూర్ యువకులారా, ప్రజలారా గమనించండి, మన తాండూరు ఎటుపోతా ఉన్నది. అభివృద్ధికి ఎవరు దగ్గరగా ఉన్నారు? అభివృద్ధికి ఇన్ని రోజులు 10 సంవత్సరాలు మనం ఏదైతే తెలంగాణలో మనం ఏదైతే యువకులకు, రైతులకు, శ్రామికులకు, వ్యవసాయదారులకు ఏదైతే కావాలనుకున్నామో దానికి విరుద్ధంగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుపోయిన విధానాన్ని మనం గమనించాం. కాబట్టి వాటన్నిటిని దుష్ట శక్తులను ఈ రోజు దూరం చేసి మనకు ఒక స్వచ్ఛమైన తాండూరును ఏర్పాటు చేసుకోవాలని మన ఎమ్మెల్యే గారు చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి మనం తెలంగాణ ప్రభుత్వాన్ని, మన ఎమ్మెల్యే గారికి తాండూరు ప్రజలు సహకరించినట్లయితే చాలా అభివృద్ధి పథంలో మన తాండూరుని తీసుకుపోతారు. కాబట్టి యువకులు ఒకసారి గమనించాలి. ఈరోజు యాంటీ డ్రగ్ అనే ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మన మాజీ నాయకులు ఈ రోజు చూస్తా ఉన్నారు, రాత్రి పట్టుబడ్డారు, జైలుకు పోయినరు. దేని గురించి పోయినరు? ఈరోజు యువకులను ఒక నిర్దేశంగా ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ లో పట్టుబడడం తాండూరు యావత్ తాండూరు కూడా ఈ రోజు చాలా బాధతో ఉంది. ఇలాంటి నాయకుడిని మనం ఎంచుకున్నాం అని చాలా యువకులు ఈ రోజు పెద్ద ఎత్తున ఇంతమంది రావడానికి కారణం అదే. కాబట్టి నాయకులు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. సమాజంలో ఒక నాయకుడిని ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు, నాయకుడు ఏ విధంగా పోతున్నాడు, ఏ మార్గంలో పోతా ఉన్నాడని. కాబట్టి ఇప్పటికైనా ఈ నాయకులు ఆలోచన చేసి తాండూరు అభివృద్ధికి ఆలోచన చేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు 99 డేస్ ప్లాన్ లో భాగంగా మన తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ కి వ్యతిరేకంగా మనము ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డ్రగ్స్ అనేది చాలా మత్తు పదార్థం కాబట్టి ఇలాంటి డ్రగ్స్ యువతల్లో ఎక్కువ పోతుంది. కాబట్టి తల్లిదండ్రులకు కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను, మన పిల్లలు ఎక్కడ వెళ్తుండ్రు, ఏం చేస్తుండ్రు, మెయిన్ వాళ్ళ పైన బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కటి చూడాలి, మన పిల్లలు ఏం చేస్తుండ్రు, మన పిల్లలు ఎక్కడ వెళ్తుండ్రు అనేది తల్లిదండ్రులకు కూడా చూడాలి. అదేవిధంగా పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఈ రోజుల్లో చూసుకుంటే చాలా అమానుషాలు, పిల్లల పైన అత్యాచారాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వాటికి మెయిన్ కారణం ఇలాంటి మత్తు పదార్థాలు, మత్తులో కూరుకుపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా మత్తుని విడనాడాలి, దేశ భవిష్యత్తును కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ లేని సమాజాన్ని, మత్తు లేని సమాజాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించినందుకు ముందుగా తాండూరు మున్సిపాలిటీకి, తర్వాత ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన భారతదేశం శక్తివంతమైన దేశం, దాంట్లో భాగంగా యువత శక్తివంతమైన యువత అని మనం అనుకుంటున్నాం. చాలా మంది యువత కూడా వ్యసనాలకు బానిసలై మహానుభావుల ఆశయాలకు దూరంగా, లక్ష్యాలకు దూరంగా ఉంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మన అందరి బాధ్యత. యువతను ఈ మాదక ద్రవ్యాల నుంచి, మత్తు నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఉన్నది. ప్రజాప్రతినిధులకు కావచ్చు, తర్వాత సమాజం కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, తర్వాత తల్లిదండ్రులకు కావచ్చు, అందరి బాధ్యత ఉంది. కాబట్టి మన అందరం కూడా ఒక యుద్ధంలాగా చేసి, ఒక యజ్ఞంలాగా చేసి యువతను ఈ మత్తు పదార్థాల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కేవలం ఈ ఒక్కరోజు ప్రోగ్రాం కాకుండానే నిరంతరం కూడా తాండూరు మున్సిపాలిటీ, తర్వాత ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ నిరంతరం కూడా పాఠశాలలో కావచ్చు, కళాశాలలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ప్రతి ఒక్క గల్లీలో కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందరూ కూడా భాగమై
యువతను తర్వాత అందరినీ కూడా మత్తు నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఆరోగ్యవంతమైన తాండూరు నిర్మించుకోవాలి. ఆరోగ్యవంతమైన దేశం నిర్మించుకోవాలంటే మత్తుకు దూరంగా, మాదక ద్రవ్యాలకు దూరంగా అందరినీ కూడా ఉంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం పోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒకరితోనే సాధ్యం కాదు, సమాజం అంతా కలిస్తే సాధ్యమవుతుంది. కాబట్టి చైర్మన్ గారు కావచ్చు, వైస్ చైర్మన్ గారు కావచ్చు, అందరూ కూడా దీనిలో భాగమై, ఎమ్మెల్యే గారు కావచ్చు, అందరూ కూడా భాగమై ఈ కార్యక్రమం ముందేసుకుపోవాలని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, నషాముక్త తాండూరు తయారు చేసే విధంగా మనమంతా కూడా పోవాలని, దానికి ఖచ్చితంగా మా సహకారం ఉంటుందని తెలియజేస్తూ జై హింద్. अस्सलामुअलैकुम, नमस्कार, अदाबर से आज तांडूर म्यूनसिपल चेयरपर्सन 99 डेज का जो प्रोग्राम लगाया है उसमें ड्रग्स को भी सेव करना बोल के यहाँ पर ये प्रोग्राम में ये था। आज उसी की वजह से आज तांडूर म्यूनसिपल चेयरपर्सन नीरजा पाल रेड्डी मैडम और म्यूनसिपल वाइस चेयरमैन अब्दुल रजाक साहब और काउंसलर चेयरमैन और यहाँ के काउंसलर्स, तमाम पार्टियों के और तमाम लीडर्स को और महिला और तमाम को यूथ को फिर से दफा मैं सलाम अर्ज करता हूँ। आप लोग देख रहे हैं ड्रग्स के लिए हमारे रेवंत रेड्डी साहब सीएम साहब जब से उन्होंने सीएम बने हैं ड्रग्स के बारे में चल रहा है। उसी तरह आज हमारे नौजवानों को हम ड्रग्स से बचाना चाहिए। किस तरीके से आज बच्चे नौजवान कॉलेज के स्टूडेंट्स हो या कोई बच्चे नौजवान हो, वो बच्चे ड्रग्स लेकर अपने माँ बाप की बात नहीं सुन रहे, कहीं मर्डरें हो जा रहे, आप लोग देख रहे हैं, कहीं ऐसे ऐसे गलत हरकतें हो जा रहे, रेप कर डाल रहे हैं। इस तरीके से बचने के लिए हमारे सीएम रेवंत रेड्डी साहब ने बहुत अच्छा ड्रग्स को तेलंगाना से खत्म करना बोल के प्रोग्राम निकाले थे। वही प्रोग्राम के हमारे तांडूर म्यूनसिपल चेयरपर्सन मैडम नीरजा पाल रेड्डी ने आज तांडूर में ड्रग्स को सेव करना है, ड्रग्स को किस तरीके से हमारे नौजवानों को बचाना है बोल के आज यहाँ पर रैली निकाले। मैं उनका तहे दिल से मैं उनका शुक्रिया अदा करता हूँ। आप लोग देखिए आज हमारे पास ड्रग्स की आदतें इतने 10 साल से लोगों को ऐसी आदतें हो गए हैं कि नौजवान बच्चे जैसे स्लम एरियाज में देखो आप, राजो कॉलोनी देखो, इंदिराम्मा कॉलोनी देखो, NTR कॉलोनी देखो, ऐसे तकरीबन कॉलोनीज में ड्रग्स की आदत हमारे नौजवान बच्चों को हुई। हम इंशाअल्लाह हमारे चेयरपर्सन तांडूर एमएलए हमारे मनोहर रेड्डी साहब की सदारत में, क्योंकि मनोहर रेड्डी साहब भी हर वक्त यही काम कर रहे हैं कि ड्रग्स को किस तरीके से हमको बचाना है, हमारे नौजवान, हमारे तांडूर के नौजवानों को ड्रग्स से और अच्छे स्पोर्ट्समैन बनाना है, अच्छे डॉक्टर्स बनाना है, अच्छे इंजीनियर्स बनाना है बोल के हमारे एमएलए मनोहर रेड्डी साहब भी कोशिश कर रहे हैं। मैं आप तमाम नौजवानों से और उनके माँ बाप से भी मैं तवन गुजारिश करता हूँ कि आप लोग अपने बच्चों को देखिए, अपने बच्चे किस माहौल में रह रहे हैं, उस गलत माहौल से हमको बचाना चाहिए। उसी तरह आप अपने बच्चों को अच्छे स्पोर्ट्समैन रखिए। हमारे चेयरपर्सन मैडम है, हमारे एमएलए मनोहर रेड्डी साहब है और हम वाइस चेयरमैन और तमाम लीडर्स आप नौजवान बच्चों को स्पोर्ट्स में जो भी सपोर्ट होना है हम लोग करेंगे, एजुकेशन में भी जो भी सपोर्ट है हम लोग मिलकर करेंगे बोलते हुए मुझे ये मौका दिए आप तमाम का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। खुदा తాండూరులో మాదక ద్రవ్యాల నిషేధం ఒక కార్యక్రమము. తెలంగాణ ప్రభుత్వము 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంలోనే ఈరోజు మన తాండూరు చైర్పర్సన్ పట్లోళ్ళ నీరజ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి తాండూరు స్వచ్ఛంద సంస్థలు మరి గౌరవ సభ్యులు మరి అన్ని పార్టీలు కలిసి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దానికి ముఖ్య అతిథులు వచ్చేసిన తాండూరు మున్సిపల్ చైర్మన్ గారికి, ఏఎంసీ చైర్మన్ నర్సింహు గారికి, మరి గౌరవ సభ్యులందరికీ, పత్రికా విలేకరులందరికీ నేను తెలంగాణ వందనాలు తెలియజేస్తూ మరి ఇందాక అందరూ కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. మాదక ద్రవ్యాలు ఏదైతే సేవిస్తున్న యువకులు దానికి బానిసగా తన కుటుంబాలకు, తన ప్రాంతానికి, తన రాష్ట్రానికి, తన దేశానికి ద్రోహం చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో పట యువత గమనించాలి. ఎవరైతే మాదక ద్రవ్యాలు మీరు ఏవైతే విక్రయిస్తున్నారో వాళ్ళని పట్టి వాళ్ళని కొట్టి మళ్ళీ చట్టానికి అప్పగించే బాధ్యత యువతకు ఉంది. కాబట్టి రాబోయే భవిష్యత్తులో యువత దీనికి బానిసగా కాకుండా తన ప్రాణాలు తీర్చేసుకోకుండా కోల్పోకుండా తెలంగాణ రాష్ట్రానికి, తన ప్రాంతానికి ఒక దృఢమైన శక్తితో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో పట ఎక్కడైతే పాఠశాలలు ఉన్నాయో, కళాశాలలు ఉన్నాయో
ఆడ ఈగల్ టీమ్స్ అయితే ఉన్నాయో కాబట్టి ఎక్కడైతే మనం విక్రయిస్తున్నారు సేవిస్తున్నారు వాళ్ళకు సమాచారం సూచనలు ఇస్తే వాళ్ళకి మనం అరకట్టే వాళ్ళమైతాం కాబట్టి రాబోయే భవిష్యత్తులో తల్లిదండ్రులు ఏదైతే మనం దిశానిర్దేశాలు చేస్తున్నారు, ఉపాధ్యాయులు దిశానిర్దేశాలు చేస్తున్నారు, వాళ్ళ కట్టుబడి మన భవిష్యత్తానికి మంచి భవిష్యత్తుగా చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. రాబోయే ఏదైతే 99 రోజులు ఏదైతే ప్రజాపాలన మరి ప్రగతి ప్రణాళిక చేశారో దాని భాగంలో కాకుండా నిరంతరంగా రాబోయే భవిష్యత్తులో కూడా ఈ నిరంతర కార్యక్రమం కొనసాగుతుంది. మరి రాబోయే 5 సంవత్సరాలు తప్పకుండా మనం నిద్రపోకుండా ఈ ఏదైతే మత్తు పదార్థాలు ఉన్నాయో, మాదక ద్రవ్యాలు ఉన్నాయో ఇవి అన్ని దానికి నివారించడానికి మేము ముందు అడుగు వేస్తాము. ఎంతవరకైనా వెళ్ళడానికి మేము సిద్ధమున్నాము. అన్ని పార్టీలు కట్టుబడి ఉన్నాం. బీజేపీ, ఎంఐఎం అన్ని పార్టీలు కట్టుబడి ఉన్నాము. మీరు చూస్తున్నారు నిన్న ఏదైతే మన గత పాలకులు ఏదైతే పట్టుబడ్డారో ఈ రోజు విర్రవీగి మాట్లాడుతున్నారు. మమ్మల్ని కావాలని దోషించి దీనిలో ఇరకబెట్టిరని అక్కడ ఏదైతే మనము పరీక్షలు చేసిరో దాంట్లో పాజిటివ్ గా వచ్చింది. ఎలాంటి మాట్లాడడానికి ఆస్కారం లేదు. మళ్ళా చిన్న స్థాయి నాయకులు విర్రవీగి మాట్లాడుతున్నారు. మా నాయకుడు చాలా పెద్ద పని చేసిండు, స్వతంత్రం దేశానికి తీసుకువచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి తాండూరు ప్రజలు గమనించాలి, తాండూరు ప్రజల్లో చైతన్యం రావాలి. ఇలాంటి వాళ్లకు రేపు భవిష్యత్తులో ఎలాంటి ఏదైతే రాజకీయంగా కానివ్వండి ఏ దాని కానీ దాని వాళ్ళకు ముందుకు రానివ్వకుండా ఓట్ల ద్వారా చూసుకునే బాధ్యత మనకున్నది. ఈ రోజు తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్న గారు చాలా మంచి తపనతో అభివృద్ధి చేస్తా ఉన్నారు. అభివృద్ధి కాకుండా ఆయన లక్షణాలు చూడండి. ఈ డ్రగ్స్ విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి ఎన్నో కోట్ల రూపాయలు తీసుకువచ్చి తాండూరు అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి తాండూరు ప్రజలకి నేను ఒకటే సూచిస్తా ఉన్నాను, ఎక్కడైతే ఈ సంఘటన కార్యక్రమాలు అవాంఛనీయ కార్యక్రమాలు జరుగుతుంది దాని నుంచి మనం చైతన్యం చేసుకుని మన పిల్లలకు కానీ మన సమాజానికి చైతన్యం పరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు ఏదైతే ఈ కార్యక్రమం జరిగింది నేను అందరికీ ఎవరైతే దీనిలో పాల్గొన్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మన తాండూరు పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. జై తెలంగాణ. ఈరోజు ముఖ్యంగా 90 డేస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ నిర్వహిస్తున్నటువంటి పట్టణంలో ప్రతి కార్యక్రమం కూడా పరిశుద్ధ కార్యక్రమం కానివ్వండి, యాంటీ డ్రగ్స్ కార్యక్రమం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించాలని ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా యువతని చెడు మార్గం నుంచి మంచి మార్గం నడవాలని ముఖ్య ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి, మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కానివ్వండి, చైర్పర్సన్ కానివ్వండి అందరూ కూడా సహకారంతో ప్రతి కౌన్సిలర్లు, స్వచ్ఛంద సంస్థ నాయకులు అందరూ కూడా విద్యావేత్తలు కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేసి ఎంతో ముందుకు సాగుతున్నాం. ఈరోజు యువతని ఏ మార్గాన నడిపించాలనే ఉద్దేశం ఈరోజు తాండూరులో నిర్వహిస్తున్నటువంటి ప్రతి వార్డుల్లో కొందరు యువత చెడు మార్గం వెళ్తుంది కాబట్టి మంచి మార్గాన బానిస కావద్దని మద్యానికి కానీ మత్తు పదార్థాలకు కానీ బానిసలు కావద్దనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు సీఎం నిర్వహించడం చాలా దీన్ని గర్విస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మన తాండూరులో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఎలాంటి ఈ కార్యక్రమాల్లో మత్తుకు ఎలా బానిసై యువతని ఎంత బానిసలుగా చేయాలనుకుంటున్నాడో వెంటనే వాళ్ళ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఈ తాండూరు ప్రజల తరఫున మేము కోరుచున్నాం. ఎందుకంటే విద్యార్థులు కానివ్వండి, కార్మికులు కానీ, శ్రామికులు కానివ్వండి దీనికి బానిసలై తాండూరు యువతని చెడు మార్గంలో నడిపిస్తున్న నాయకుడే బతుకు బానిస అయితే నాయకుడిగా ఇలాంటి నాయకత్వ లక్షణాలు లేని నాయకుడు మనకు తాండూరుకు అవసరమా? పక్కనున్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీ మత్తూరు ఇదిన్నందుకు దాన్ని షౌకత్ నోటీస్ ఇచ్చి ఈ 3-4 రోజులు పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది పక్కనున్న ముఖ్యమంత్రి గారు. అలాగే మన స్టేట్ లో ఉన్న ప్రతిపక్ష నాయకుడు వెంటనే ఈ నాయకుని మీద చర్యలు తీసుకొని మత్తుకు బానిస కాకుండా యువతని మంచి మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో విద్యార్థులని మంచి మార్గంలో ఆటల పోటీల్లో గాని అన్ని విద్యల్లో గాని మనకు చదువుల్లో గాని రాణించాలని కోరుకోవాలి. గాని ఒక నాయకుడు మత్తుకు బానిసై వాళ్ళ నాయకత్వ లక్షణాలు లేని నాయకుడుగా ఈ రోజు వాళ్ళ కింది స్థాయి నాయకులు పక్కదారి పట్టిస్తున్నారు. మా నాయకుని మీద చెడు కేసులు పెట్టి లోపడేసిండ్రని. అయ్యా మీకు తెలవాలి, మీ నాయకుడు డ్రగ్స్ లో పట్టుబడి దాన్ని టెస్టుల్లో ప్రూఫ్ అయి రాత్రి ఆయన రిమాండ్ చేసిన ఘనత అన్నదమ్ములని ఈ తాండూరు ప్రజలు కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
మళ్ళీ రాబోయే రోజుల్లో ఇలాంటి నాయకుడు మనకు అవసరం లేదని సంఘటితంగా మన తాండూరు ప్రజలు కోరుకోవాలని ముఖ్యంగా మేము కోరుచున్నాం. పార్టీ కూడా వెంటనే ఇలాంటి నాయకులు వాళ్ళకి అవసరమా, అవసరం లేని నాయకులని వాళ్ళ నాయకత్వమే బానిస, మత్తుకు బానిస అయితే ఇలాంటి నాయకుడు వాళ్ళకి అవసరం ఉంటాడు కాబట్టి పెట్టుకునుకోకని ఈ సభాముఖంగా మనం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తాండూరు యువత, విద్యార్థులు గాని, శ్రామికులు, కార్మికులు అందరూ కూడా ప్రతి విలేజ్ లో గాని, వార్డులో గాని ప్రతి ఒక్కరు కూడా మత్తుకు బానిస కారాదని రేవంత్ రెడ్డి నాయకత్వాన, మనోహర్ రెడ్డి నాయకత్వాన, మా మున్సిపల్ చైర్పర్సన్ నాయకత్వాన అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.